నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య చిన్న చిన్న విభేదాలు సహజం, వాటిని చర్చించుకుని ముందుకు సాగుతామని స్పష్టం చేసిన మంత్రి టీజీ భరత్. సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు. గోవుల మరణాలపై ఆధారాలతో సహా బయటపెట్టేందుకు వైసీపీ సిద్ధం, కూటమి ప్రభుత్వం సిద్ధమా అని సవాల్ విసిరిన వైసీపీ నేత కాసు కృష్ణారెడ్డి. లక్ష్య సాధన కోసం విద్యార్థులు రాజీ లేకుండా కృషి చేయాలని తెలిపిన కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్. అనంతపురం ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్ అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య చిన్న చిన్న విభేదాలు సహజమన్నారు, వాటిని చర్చించుకుని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. పనిపాట లేని వారే తిరుమల గోశాల గురించి అనవసరం రాద్ధాంతరం చేస్తున్నారని మంత్రి టీజీ భరత్ అన్నారు. తిరుమల గోశాలలో గోవులు సురక్షితంగా ఉన్నాయన్నారు. అనారోగ్యరీత్యా ఆవులు చనిపోవడం సహజంగా జరుగుతుందని అన్నారు. డిస్కషన్ జరగడం జరిగింది. సో బేసిక్లీ 10 months అయింది మన ప్రభుత్వం వచ్చి. సో ఎక్కడా ఇష్యూస్ లేకుండా, కార్యకర్తల దగ్గర కూడా ఏం ఇష్యూస్ లేకుండా 3 పార్టీలు కలిసిమెలిసి ఇంకా ముందుకు ఎట్లా స్ట్రాంగ్గా రేపు వచ్చే ఎలక్షన్స్లో ఎట్లా బాగా చేసుకోవాలా, ఏమన్నా ఇష్యూస్ ఉంటే సార్ట్అవుట్ చేసుకునే దాని విషయంలో ఈరోజు డిస్కషన్స్ జరగడం జరిగింది. సో జనరల్గా ఒక కుటుంబంలో 4-6 మంది ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న ఉంటాయి, అది పెద్ద ఇష్యూస్ కాకుండా ఎప్పటికప్పుడు మాట్లాడుకొని మనం సాల్వ్ చేసుకుంటే ఎప్పుడుకి ఏం ఇష్యూస్ లేకుండా ఉండేదానికే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. సో సమస్యలు ఎమ్మెల్యేస్ దగ్గర కొన్ని ఇష్యూస్, లేకపోతే ఎన్డీఏ పార్ట్నర్స్ దగ్గర ఉండే ఇష్యూస్ వాళ్ళతో మాట్లాడుకొని అన్ని సాల్వ్ చేసుకోగలిగినాము. కలెక్టర్ గారితో కొన్ని ఇష్యూస్ మాట్లాడేది ఉంది, ఎస్పీ గారితో కొన్ని ఇష్యూస్ మాట్లాడేది ఉంది. నాకు ఏదైతే దృష్టికి తెచ్చారో అవన్నీ కూడా మాట్లాడి సాల్వ్ చేసుకునే విధానంలో పోతున్నాము. సో ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం కొన్ని డికేడ్స్ పాలించాలనే ఉద్దేశంతో స్టేట్ వైడ్ ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఎందుకంటే న్యూట్రల్గా ఉంటారని చెప్పి ఉద్దేశంతో ఇన్ఛార్జ్ మినిస్టర్ ఒక డిస్ట్రిక్ట్కి పెడతారు. అక్కడ అందరితో మాట్లాడుకొని ఏమన్నా ఇష్యూస్ ఉంటే అప్పటికప్పుడు సాల్వ్ చేసుకునే విధానం పెట్టడం జరిగింది. ఇది ఒక సిస్టమ్ ఎప్పటి నుంచో ఉంది. సో ఆల్ ఈజ్ గుడ్. అంతా గోశాలది వాళ్ళకి ఏమీ లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి దే ఆర్ జాబ్లెస్. సో వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ మాట్లాడాలనుకుంటారు. అసలు గోశాలని వాళ్ళు చూసుకోవాలా, ఆ గోమాతల్ని కాపాడాలనే ఉద్దేశం వాళ్ళకి ఎప్పుడూ లేదు. కర్నూలులో గోశాల ఉందండి, దాదాపు 1000 ఆవుల పైన ఉంటాయి. అక్కడ కూడా ఆవులు చనిపోతుంటాయి కొన్ని కారణాల వల్ల. అంటే బాగా చూసుకోవడం లేదనేది ఉద్దేశం ఊరికి క్రియేట్ చేసి సబ్జెక్ట్ని పొలిటికల్గా ఏదో సబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే మాత్రం కరెక్ట్ కాదు. సో యాక్చువల్గా అక్కడ చాలా పర్ఫెక్ట్గా ఉంది, అక్కడ ఏమి ఇష్యూస్ లేదు. జస్ట్ టు క్రియేట్ సమ్ సెన్సేషన్ ఏదో క్రియేట్ చేయాలని చెప్పి ఉద్దేశం వాళ్ళకి. ఎందుకంటే జాబ్లెస్ ఉన్నారు వాళ్ళకి. సో జాబ్లెస్ ఉన్నప్పుడు ఏదో ఒకటి చెప్పాలా, ఒక టార్గెట్ పెట్టుకుంటారు. పెద్దవాళ్ళు ఏదో చెప్తారు, ఇది మాట్లాడాలని వాళ్ళు మాట్లాడుతారు. సో ఇట్స్ నాట్ ఏ ఇష్యూ అట్ ఆల్. మనం పెద్ద కన్సిడర్ చేయరాదు దాని సబ్జెక్ట్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి నెలలో 3వ శనివారం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని 30వ వార్డులో జరిగిన పారిశుద్ధ్య కార్యక్రమాల్లో మంత్రి రామానాయుడు స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు కూలీలతో కలిసి గుట్టలను తవ్వారు, మట్టిని కొట్టి నెత్తిన పెట్టుకుని మోశారు. అలాగే చెత్తను ట్రాక్టర్లలో ఎగుమతి చేసి తోటి కూలీలకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. అనంతరం మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే కాలువలపై చెత్త చెదారాల తొలగింపు పనులను చేపట్టామని చెప్పారు. అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటూ సమాజాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. గతంలో జగన్ ఆంధ్ర రాష్ట్రాన్ని మురికి ఆంధ్రప్రదేశ్గా మార్చారని, ఆయన వెళ్లిపోతూ 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను రాష్ట్రానికి వారసత్వం ఇచ్చారని విమర్శించారు.
రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చాలనేటువంటి దృక్పథంతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా 3వ శనివారం పారిశుద్ధ్య కార్మికులు అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు కూడా ఆ స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొమని ఏదైతే పిలిపించారో దానిలో భాగంగా ప్రతి 3వ శనివారం కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఏదైతే మన పాలకులు పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే త్రాగునీరు సాగునీరు అందించేటువంటి కాలువ మీద ఏ విధంగా అయితే వ్యర్థ పదార్థాలు ఏదైతే ఇష్టానురీతిన ఇక్కడ తిష్ట వేశాయో వాటన్నిటినీ కూడా ఈరోజు పారిశుద్ధ కార్మికులతో కలిసి పార పట్టి గుణపం పట్టి మరి ట్రాక్టర్ల మీద ఆ యొక్క ఎగుమతులు చేసి మరి ఇవన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్గా చేసేటువంటి ప్రక్రియలో భాగస్వాములయ్యాం. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే తన పనులు తాను సక్రమంగా నిర్వర్తించగలుగుతాడు. ఆరోగ్యంగా ఉండాలి అని అంటే తన ఇల్లును ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటాడో పరిసరాలు కూడా అంతే పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఆ రోజు మరి ఈ యొక్క మురికి ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చేసినటువంటి పరిస్థితి. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే జగన్మోహన్ రెడ్డి వారసత్వంగా ఏమి ఇచ్చాడయ్యా అంటే 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఆ చెత్తనంతా కూడా తొలగించి మళ్ళీ ఒక సంపద కేంద్రాలు అంటే చెత్త నుండి కూడా సంపద సృష్టించేలా మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఈవేళ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఏదైతే చెత్త మీద కూడా పన్నేసి చెత్త పాలన ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు చరమగీతం పాడినట్లుగానే ఈరోజు ఆ చెత్త పన్నును కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా మరి అందరూ కూడా ఒక పట్టుదలతో ఒక కృషితో మళ్ళీ ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగానే మేమందరం కూడా పనిచేస్తామని టీటీడీలో గోవుల మరణాలపై కూటమి నేతలు చర్చకు పిలిచి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తారా? ఇదేనా బహిరంగ చర్చ నిర్వహించే తీరు అని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. నరసరావుపేట క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన గోమాతల మరణాలపై నిజాలను అంగీకరించే ధైర్యం కూటమి ప్రభుత్వానికి లేదని అన్నారు. కళ్ల ముందే అన్ని ఆధారాలు కనిపిస్తున్నా చంద్రబాబు లోకేష్లు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోమాతల మరణాలపై బహిరంగంగా చర్చించేందుకు వాస్తవాలను ఆధారాలతో సహా బయటపెట్టేందుకు వైఎస్ఆర్సీపీ సిద్దంగా ఉందని, దీనికి కూటమి ప్రభుత్వం సిద్దమా అని సవాల్ చేశారు. పవిత్రమైన తిరుమల తిరుపతిలో గత 8-9 నెలల నుంచి నెలకి సగటుగా 10-15 గోవులు చనిపోతుంటే మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్ష నాయకుడు అక్కడ కరుణాకర్ రెడ్డి గారు ఇంత అన్యాయం జరుగుతుంది ఈ ప్రాంతంలో, పవిత్రమైన ప్రాంతంలో పవిత్రంగా భావించే గోవుకే రక్షణ లేదు, దాదాపు 150-160 గోవులు చనిపోయినాయి అని ప్రెస్ మీట్ పెడితే సమస్యని స్వాగతిస్తూ ఒక బాధ్యత కలిగిన పాలక పక్షం అయితే ఏం చేయాలి? అక్కడ సందర్శించి నిజమెంత అబద్ధం ఎంత, అసలు నిజంగా చనిపోయినాయా, ఒకవేళ చనిపోతే ఎందుకు చనిపోతున్నాయి, మిగతా వాటినన్నా రక్షించేటట్టు మరోసారి ఇటువంటి ఘటన జరగకుండా చూడాల్సింది పోయి ఎదురుదాడి. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారేమో ఇదంతా ఫేక్ న్యూస్, మార్ఫింగ్, ఒక్కటి కూడా చనిపోలేదంటారు. అక్కడ తిరుపతి ఎమ్మెల్యేనేమో శ్రీనివాసులు గారేమో 40 చనిపోయినాయి అన్నాడు. ఈఓ గారు వచ్చి 30 అంటారు. చైర్మన్ గారు మరొక అడుగు ముందుకేసి ఖచ్చితంగా 20 అయితే చనిపోయినాయి, అయినా ఏముంది దీంట్లో, మీ ఇంట్లో చనిపోరా ఏంది అన్నాడు. వాస్తవమే, వయసు రీత్యా పెద్దవాళ్ళై అందరిళ్లలో ఎవరో ఒకరు చనిపోతుంటారు, బాధపడుతుంటాం. ఎవరి జీవితం శాశ్వతం కాదు. ఇంకో 30-40 సంవత్సరాలు ఆ చైర్మన్ గారు ఉండరు, ఇంకో 50 సంవత్సరాలు నేను ఉండను, ఎవ్వరూ శాశ్వతం కాదు. కానీ ఆయన అన్నట్టు ఒకే ఇంట్లో 2-3 నెలల్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఒక 5-6 చనిపోతే ఆందోళన చెందరా? మొత్తం వచ్చి ఆ ఇంట్లో కూర్చోరా? ఏం జరుగుతుంది ఆ ఇంట్లో? ఏమన్నా అంటరాని వ్యాధులు సోకాయా? దాన్ని ఎలా ఆపాలి? వేరే వాళ్ళ ఆపద పడకుండా చూడాలి, రక్షించాలా లేదా? మరి వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నిందా లేదా? చైర్మన్ కావచ్చు, ఈవో కావచ్చు, జేఈఓ కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, ఇలా గోశాలలో చనిపోతున్నాయి,
ప్రతి నెల ఇదే జరుగుతుంది అన్నప్పుడు వెంటనే సందర్శించి నిపుణుల్ని తీసుకెళ్లి వెటనరీ డాక్టర్లు బహుశా నాకు తెలిసి ఖచ్చితంగా తిరుపతి దేవస్థానం కూడా ఉంటుంది. ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఈ రోజున బాధ్యత కలిగిన ప్రతిపక్షం అంటే ఏంటి? ప్రజల సమస్యలు లేవనెత్తటమే మా ప్రథమ కర్తవ్యం. అదే చేశారు తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు కానీ ఇతర వ్యక్తులు కానీ. ఆ సమస్య లేవనెత్తారు కాబట్టి మీరు అక్కడికి పోయి చెప్పండి, ఇది జరిగింది, ఇది జరగలేదు. ఆయన మీద ఎదురుదాడి. తెలుగుదేశం అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు అయితే బహిరంగ ఛాలెంజ్, రండి చూసుకుందాం, నిరూపిద్దాం. అవసరమా బహిరంగ ఛాలెంజ్? దేవుడి సన్నిధిలో అపచారాలు జరుగుతుంటే, అత్యంత దయనీయమైన పరిస్థితులుంటే దాన్ని సరిచేయాలి. ఆయన వచ్చి అక్కడ ఇలా కాదు, ఇలా చేయండి, సలహాలు సూచనలు ఇవ్వండి. లేదు కరుణాకర్ రెడ్డి గారు మీరు ఇంతకుముందు చేశారు, మీ సూచనలు కూడా ఇవ్వండి, ఇంకా మంచి వ్యవస్థను తీసుకొస్తాం అని చెప్పాల్సింది పోయి ఎదురుదాడి. కొన్ని బహిరంగ ఛాలెంజ్కి రమ్మన్నారు. ఎలా వస్తాడు? పోలీసులేమో ఇంటి ముందు పెట్టి అరెస్ట్ చేసిరి, హౌస్ అరెస్టు. చర్చ జరగాలి. ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా ముఖ్యమైనది చర్చే. చర్చ జరిగితేనే కదా సమస్యలు తెలిసేది. సమస్యలకి పరిష్కారం కూడా చర్చలో వచ్చింది. చర్చ జరిపించాల్సిన బాధ్యత అధికార పక్షానికి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని పోలీసులను పెట్టి ఇంట్లో అరెస్ట్ చేసి చర్చ పెట్టమంటే ఎలా చర్చ జరిగింది చెప్పండి? ఇప్పటికీ ఆలస్యం కాలేదు, వచ్చినన్ని టీవీలు ఉన్నాయి, పెట్టండి చర్చ. అటు ఎవరైనా రావచ్చు, ఇటు కరుణాకర్ రెడ్డి గారు వస్తారు, చర్చిస్తారు, ఏం జరిగింది, ఎలా చెయ్యాలి కూడా సూచనలు తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సనాతన ధర్మం అని ఘోషిస్తున్నారు. ధర్మం అంటే కాషాయ బట్టలు వేసుకొని మైకుల్లో చెప్పటమే కాదు. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. మనుస్మృతి ప్రకారం ధర్మానికి 10 లక్షణాలు ఉంటాయి. ఏంటది? ధైర్యం, క్షమ, సత్యం, దొంగతనం చేయకపోవట, స్వచ్ఛత, ఇంద్రియాలను నియంత్రించుకోవట, బుద్ధిని సద్మార్గంలో తీసుకెళ్లట, జ్ఞానాన్ని పెంచుకొనుట, లేదు సత్యం మాట్లాడుట, శాంతంగా ఉండుట. ఇవి ఎక్కడన్నా కనపడుతున్నాయా? మైకులు ఎత్తి అమ్మనాభూతులు, విమర్శలు, ఎదురుదాడులు తప్పితే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.